భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంకరావం బహిరంగ సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి ఈ సభలో ప్రసంగించనున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం కార్యకర్తలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సీఎం ఎటువంటి దిశానిర్దేశం కార్యకర్తలకు చేయబోతున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా ఏం మాట్లాడతారని అనుకుంటున్నారు మీరు సీఎం గారు? ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడబోతున్నారు. గత ప్రభుత్వాల్లో ఉత్తరాంధ్రలో ఏం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి కళ్ళ ముందే కనపడుతుంది. ఆ కళ్ళ ముందే కనపడే నిజాన్నే కార్యకర్తలతో పంచుకోవడం ద్వారా మరి కార్యకర్తలను ఉత్తేజాన్ని నింపి రేపు రాబోయే ఎన్నికలకి కార్యకర్తల్ని పార్టీ క్యాడర్ని సిద్ధం చేయడానికి ఈ సమావేశం. ప్రతి మేము గర్వంగా చెప్పుకోగలం, ధైర్యంగా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ శ్రేణులు కానీ ఈ యుద్ధానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తరాంధ్ర ఈసరికి అభివృద్ధి చెందింది. ఇక్కడ మూలపేట పోర్టు కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇన్ని కార్యక్రమాలు గతంలో ఏ ఒక్కడైనా జరిగిందా? ఉద్దానం మీద అనేక మంది మాట్లాడారు, అనేక ప్రభుత్వాలు స్వతంత్ర వచ్చిన ఉద్దానం మీద మాట్లాడారు తప్ప ఈరోజు ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యను దీర్ఘకాలికంగా తీర్చి ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా కిడ్నీ బాధితుల కోసం అక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఉత్తరాంధ్రలో కాదు, యావత్ రాష్ట్రంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటడిగా హక్కు ఉంది. అదే ధైర్యం మాకు. ఆ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రాబోయే యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి మాత్రం ప్రజలను గమనించాలని కోరుకుంటున్నాం, ఈ పేదల ప్రభుత్వాన్ని, ఈ పేదల పక్షపాత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి. ఈ తోడేళ్లన్నీ ఏకమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రధానికం అంతా కూడా ఆయన వెనకాల నిలబడదన్న విషయాన్ని మీరు గుర్తెరగాలి. ఈ తోడేళ్లతో యుద్ధం చేయడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రానికి పట్టిన చీడపురుగుల్ని తుదిముట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సిద్ధం చేయడానికి ఈ సమావేశం దోహదపడుతుందని భావిస్తున్నాం. సార్ చెప్పండి సార్, కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి నిర్వహిస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు డైరెక్ట్గా సీఎం గారే ఇంటరాక్ట్ కావడం? ఈరోజు ఉత్తరాంధ్ర వేదికగా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం కార్యకర్తలందరికీ కూడా నూతన ఉత్తేజం వచ్చింది. దీంతో కార్యకర్తలు నాయకులందరూ కూడా రేపు రాబోయే ఎన్నికలకి సిద్ధంగా ఉన్న సమావేశం అవుతూ ఆయన వెంటనే అడ్డానికి, ఆయనతో పాటు రేపు ఈ దొంగ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇవన్నిటిని కూడా బయట పంపించడానికి జగన్మోహన్ రెడ్డి గారితో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ఈ సమావేశం కార్యకర్తలకు మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పి తెలియజేసుకున్నాం. చెప్పండి, ఉత్తరాంధ్రలోని ఈ సభను ఎంపిక చేయడం పట్ల ఏమనుకుంటున్నారు మీరు? ఉత్తరాంధ్రలో ఈ సభను ఎన్నిక చేయడానికి కారణం ఏంటంటే మెయిన్ కార్యకర్తల్ని ఎన్నికలకి సన్నద్ధం చేయడానికి. నమ్ముకున్న కార్యకర్తలు ఏదైతే ఉన్నారో మీరు గట్టిగా పనిచేయండి, జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరైనా కథం తొక్కుతారు, ధైర్యంగా ముందుకెళ్ళి కేడర్ని అంతా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేడర్కి నూతన ఉత్సాహం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఈ ఎలక్షన్లో కేడరు గెలుపు గుర్రాల్లో పనిచేస్తూ అన్నిటినీ అధిగమించి పార్టీని ఎలా గెలిపించాలి, ఏ విధంగా గెలిపించాలని నూతన ఉత్సాహంతో అందరూ రెడీగా ఉన్నారు కేడర్ అంతా. దీనికి జగన్మోహన్ రెడ్డి పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తాను. పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు, కానీ వాళ్ళందరినీ అంత ధైర్యంగా ఎలా ఎదుర్కొంటున్నారు అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికొచ్చి ఏ ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్గా కార్యకర్తలతో మాట్లాడిన ముఖ్యమంత్రి లేరు. ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా కార్యకర్తలతో డైరెక్ట్గా మాట్లాడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. దానివల్ల కార్యకర్తలతో ఎంతో ఉత్సాహం వచ్చింది. ఎంతమంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఎన్ని తోడేళ్ళు లేకపోతే సదృష్టం ఎంతమంది వచ్చినా సరే కార్యకర్తల్లోని ప్రజల్లోని ఒక ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఏ గ్రామంలో కూడా పలానా ప్రభుత్వంలో మేము పలానా బిల్డింగ్ కట్టించామన్న కార్యక్రమం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత సచివాలయం, ఆ రైతు భరోసా కేంద్రం, హాస్పిటల్, ఇలాంటివన్నీ ప్రతి గ్రామంలోని కార్యక్రమాలు ఉన్నాయి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమి చేయలేరు. ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు విజేత.
చెప్పండి, ఈ కార్యకర్తల సమావేశానికి మహిళా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, ఏ విధంగా చూస్తారు? మహిళలకు పెద్దపీట వేసింది ఈ ప్రభుత్వం. మహిళలను నామినేటెడ్ పదవుల్లో మహిళలను అన్ని రంగాల్లో కూడా మహిళలను ప్రోత్సహించింది మహిళా పక్షపాతం ప్రభుత్వం. కాబట్టి మాకు ఇంత ఉత్సాహంగా మేము రోజు ఉత్తరాంధ్రలో మేము సిద్ధమని, ఎందుకంటే ఎన్నికల సంకారం మోగించడానికి జగనన్న వస్తున్నారు, ఎందుకంటే మీరే మా స్టార్ క్యాంపెయిన్ జగనన్న ఆల్రెడీ చెప్పారు. ఆ విధంగా మేము కూడా జగనన్నకి రానున్న కాలంలో ఇంకో 30 సంవత్సరాల పాటు ఆయనకి స్టార్ క్యాంపెయిన్లుగా పనిచేసి ఆయన ముఖ్యమంత్రిగా చూసుకుంటాం. ఓకే, ఇప్పటికే సభ ప్రాంగణం వద్దకి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలు ఉద్దేశించి ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రభుత్వం మీద చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది, వాటన్నింటినీ కూడా ప్రజలకు కార్యకర్తలకు వివరించి ప్రజల్లోకి మరింతగా ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు వివరించున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి నేరుగా కార్యకర్తలతో సమావేశం అవడం పట్ల కార్యకర్తలంతా కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కార్యకర్తలతో ఇలా నేరుగా సమావేశం దాఖలా లేవని కూడా కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, భీముల నియోజకవర్గం నుంచి.